అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ ఆల్. బాగున్నారండి? మాట్లాడు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. అనిల్ అయితే ఈరోజు హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు అనమాట. రేపు ఎప్పటికి ఇంటికి వస్తాడో తెలియదు. పెందలాడు వస్తే మాత్రం ఇక్కడికే వచ్చేసేస్తాడు. లేకపోతే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఎల్లుండి అయితే ఈరోజు సోమవారం కదా, సోమవారం సోమవారం నైట్ బస్సు ఎక్కుతాడండి. మంగళవారం ఉదయం దిగుతా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా. మంగళవారం ఎర్లీగా కానీ బాపట్ల రాగలిగితే డైరెక్ట్గా చెరుకు రేపల్లికి బస్సు ఎక్కి అదే బైక్ ఆడ పెడతా కదా, ఇప్పుడు వెళ్ళి అక్కడ నుంచి బైక్ తీసి నేటికి వస్తా. ఒకవేళ బాపట్లలో లేట్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోయి బుధవారం ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకెళ్తా. అది మన షెడ్యూల్ అనమాట. అందుకనే చెప్పే కదా లాస్ట్ వీడియోలో, రేపల నుంచే టికెట్ బుక్ చేసుకున్నాం, లేకపోతే మనం బాపట్ల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అది విషయం. హలో శ్రీ, అప్పుడే వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అన్న గడిచిపోయింది. గడిచిపోతూ ఉంటాయి రోజులు అన్నాక, టైం అన్నాక మనం పట్టుకుంటే ఆగదుగా. అదండి విషయం. టైం అయితే ఎంత అయింది? 7 ఇప్పుడే 7 దాటింది. మనకైతే బస్సు వాళ్ళు అయితే మెసేజ్ పంపించారనమాట, రెడీగా ఉండండి మీ జర్నీకి అని. ఇప్పుడే జస్ట్ చదివే మెసేజ్. థ్యాంక్ యూ. వి కావేరీ ట్రావెల్స్ ఇదంట, బాగుంది సర్వీస్ అయితే. లాన్సీ అన్సీ అయితే ఇందాక నుంచి అలిగిందండి. ఎందుకు కలిగిందో తెలియదు. ఎందుకు కలిగింది వెళ్ళిపోతున్నాడు నాన్న, వెళ్ళొద్దు అంటే ఏం జరిగిందంటే, చానాళ్ళ తర్వాత ఈ రోజు నాతో వీళ్ళు ఇంచుమించు 1 గంట సేపు ఆడారు. బాగా ఆడారు, మామూలుగా కాదు. ఇక ఆట మీద నేను వెళ్ళిపోతున్నాను, కొంచెం బాధగా ఫీల్ అవుతున్నాను అనమాట. రేపు వచ్చేస్తా, రేపు సాయంత్రానికి వీలైతే, లేకపోతే ఎల్లుండి ఉదయం వస్తుంది. బుగ్గల ఊరే అడుగుతుంది, వెళ్ళిపోయాడు నాన్న అంటుంది, బయటకు చాడం తింటుంది. చొక్కా లేదు నీకు. అదండి విషయం. మనకైతే నేను పొద్దు ఉండంగానే బయలుదేరదాం అనుకున్నాను, ఎందుకంటే మన బండికి లైట్లు అప్పుడప్పుడు వెలగట్లేదు. ఈ అట చేసి 7:30 చేసి ఇక్కడ చీకటి అయిపోయింది. ఏదో ఒక తిప్పలబడి అయితే వెళ్తా అనమాట. మనకి 9:30కి బస్సు రేపల్లిలో. దారిలో మాట్లాడుకుందాం వెళ్తా. బైక్ అయితే ఎక్కడ పెడుతున్నానంటే ఇక్కడ కదా, అక్కడ చూపిస్తా. అంటే నేను రేపల్ నుంచి బుక్ చేసుకున్నా. రేపటి నుంచి నువ్వు కారుకి వెళ్తావా? రేపటి నుంచి హైదరాబాద్ వెళ్తా బస్ ఎక్కి. కారు హైదరాబాద్లో ఉంది. సార్వాళ్ళు ఎక్కించుకుని అక్కడ నుంచి బండి రేపల్లో పెట్టి రేపల్లి రైల్వే స్టేషన్ పెట్టి బండి ఎక్కుతావా? హైదరాబాద్ బండి కాదు, బస్సు. బస్సు బుక్ చేసుకున్నా. ఆ బస్సు ఎన్నికి? 9:30కి. అన్నం తిన్నాడా? తిన్నాడు. బుధవారం ఉదయం లేచి వచ్చి తీసుకెళ్తాం. బుధవారం అట్ట వస్తారయ్యా? సార్ నేను గురువారం వస్తాను అయితే. బుధవారం ఉండి గురువారం వెళ్తారు. అది అంతేగా, అంతే. మేము పంపిము, వస్తే రమ్మను. ఆడ 2 రోజులు పట్టింది. ఇల్లంతా మట్టి అంతా పోయింది కదా, అంత గొడ్లో లేకమ్మా. జాగ్రత్తనయ్యా. బాయ్. ఇక నీ పని. సరే బాయ్ 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 శ్రీ బాయ్. దారి మధ్యలో చిన్న అంతరాయం అండి. ఇప్పుడే డ్రైవర్ ఫోన్ చేశారు. టైం 7:40 అయింది. 8:20 కల్లా రేపాల రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేయండి అన్నారు. నేను 9:30గా చూపించింది టైము, కానీ ముందే బయలుదేరుతున్నాను అనమాట. విషయం అయితే అది కాదు, నేను ఆగేదానికి కారణం మీకు ఒక విషయం చూపిద్దాను. నాగాలంక నుంచి అవనగడ్డ వెళ్తా ఉన్నా. దారిలో మన తమ్ముడు ఇంకా హ్యాండ్ ఇవ్వలేదులేండి. విషయం ఏంటంటే, ఇక ఇటు చూసినట్టయితే మనకి ఇక కనిపిస్తుంది, చూసారా మంట. అక్కడ ఒక గ్యాస్ కంపెనీ ఉందండి. ఎక్కడో నుంచి పైపుల్లో నుంచి ఇలా వచ్చి అక్కడ స్టోర్ అవుతుందంట గ్యాస్. నిజంగా అది నాకు తెలియదు అసలు ఏందనేది పూర్తిగా. చూస్తూ ఉంటాం అనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీన్ని.
ఇది మనకి వాన వచ్చిన వరద వచ్చిన ఎండాకాలమైన వానాకాలమైన మంచు కాలమైన ఆ మంట మాత్రం ఆరదు. ఆ చుట్టుపక్కల చాలా వెలుతురు ఉంటుంది. అది మీరు గమనిస్తున్నారా లేదో, అది ఆ చేలు అవన్నీ చాలా వెలుతురుతో కూడుకుని ఉండిద్ది అనమాట. పైన టాప్లో మంటతా ఉండిద్ది ఆ మంట. అసలు మొత్తం కరెంట్ అంతా పోయి ఏరియా మొత్తం చీకటైనా అది ఆ చుట్టుపక్కల మాత్రం వెళ్తూ ఉంటుంది అనమాట. అది చూపిద్దామని చెప్పి ఆగానండి. అది విషయం. మనకి ఇంకా ఒక 20 నిమిషాలు, ఈ 20 నిమిషాలు, 40 నిమిషాలేనా? ఓ చాలా టైం ఉంది. చిచ్చి చాలా టైం లేదు. ఫాస్ట్గా మూవ్ అవుదాం. ఓకే అండి, మరి అక్కడ కలుసుకుందాం రేపల్లిలో. టైం 8:05 అయిందండి. ఇంకా పావు గంట ఉంది. నేనైతే ఇదిగో మన పెనుమూడు రేవు మీద అయితే ఉన్నా. లైట్లు ఎలాగ లోపల లైట్ కూడా. ఏం బ్రో, నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చేయింది. ఆ పని చేయి మాకయ్యా. ఇది ఎలగట్లేదా? ఏ దగ్గరికి వచ్చినాక పని చేయొద్దు నువ్వు. 8:18 రేపల్ల రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. పార్కింగ్ ఇటువైపు ఉండేది. పార్కింగ్ పెట్టేసి మనం ఇటువైపు కాల్ చేసి కనుక్కుంటాం అనమాట బస్ అతనికి. హ్యాండ్ లాక్ వేయాలా? వేసేముండారు అందరూ, మనం కూడా వేసేద్దాం. బాయ్ బ్రో, రేపు కానీ ఎల్లుండి కానీ నిన్నైతే తీసుకెళ్తా. ఈ 2 రోజులు నువ్వు రేపల్లిలోనే ఈ రైల్వే స్టేషన్ వాటర్ పార్కింగ్లో టికెట్ తీసుకుందాం. అన్న హైదరాబాద్ వెళ్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా. ఇది క్యారీ చేసే దానికి పర్స్ లేదు. ఇది వీడియో తీస్తున్నాను. ఒకవేళ ఇన్ కేసు మిస్ అయితే మాత్రం వీడియో చూస్తాను మీకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మయ్య, బస్సు వచ్చేసింది అంటండి. రాజ్యలక్ష్మి థియేటర్ ఉంది. ఇటువైపు వెళ్తే ఆ టర్నింగ్లో అక్కడైతే ఉన్నా అంట. డ్రైవర్ గారు ఫోన్ చేశాడు. ఇదిగోండి మన స్లిప్, జాగ్రత్త చేద్దాం, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా. ఏంది స్టేషన్ మొత్తం బాగా చేస్తున్నారే. ఓ మై గాడ్. బస్ వీళ్ళు 9:30 చూపించి టైము బుక్ చేసేటప్పుడు ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పండి. యాక్చువల్లీ ట్రైన్ కూడా ఇదే ట్రైన్కి కాసేపు ట్రైన్ కూడా వచ్చింది సికింద్రాబాద్కి. కానీ మనం బస్సే బుక్ చేసాం కాబట్టి బస్కి వెళ్ళిపోదాం. ఈజీగా ఇంకా 5 నిమిషాలు పట్టిందండి వెళ్ళే వరకు. నేను నడుచుకుంటా. వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళేదానికేనండి చూస్తున్నారు. రేపల్ల రైల్వే స్టేషన్లో ఇంత టెన్షన్లో కూడా వీడియో చెప్తున్నామంటే మామూలు లేదు అవస్థ. ఇది రైల్వే స్టేషన్ కదండి. కొంచెం ముందుకు వస్తే ఈ రైట్లో మనకు బస్ స్టాండ్ ఉంటుంది. అది బస్ స్టాండ్. లెఫ్ట్ తీసుకుంటే అదిగోండి మన బస్సు రెడీగా ఉంది. అక్కడ వీళ్ళు బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కొని ఇచ్చేటట్లేరండి. ఫోన్ చేసేసారు హడావిడిగా. యాక్చువల్లీ ఝాన్సీ అన్నం వండేసింది, కోడిగుడ్డు ఫ్రై అది చేసేసింది. తిని బయలుదేరనమాట. నైట్ టైం కదా, ఏమన్నా తింటానుకుంటే బాగుండు. అమ్మయ్య వచ్చేసాం బస్ దగ్గరికి. మార్నింగ్ స్టార్ కాదు బ్రో మాది, దాని ముందుది. ఇదిగోండి బసవేశ్వర థియేటర్ ఇది. దాని పక్కన రాజ్యలక్ష్మి థియేటరు. బాగా ఫేమస్ ఇవి 2 హాల్స్. ఇందులో సింగిల్ ఆడుతుంది, దీంట్లో ఏదైనా ఆడుతుంది. ఇదిగోండి మార్నింగ్ స్టార్. దీని ముందు వి కావేరి మంది. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచారండి. ఓకే థ్యాంక్ యూ. ఏసీ అండి ఇది. మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు. లైట్ పని చేయట్లేదు. కర్టెన్స్
ఇవన్నీ స్లీపర్స్ అండి. సంగతి దీనికోసం అండి హడావిడి. చాలా టెన్షన్ పడ్డా, కానీ టైంకి వచ్చేసాం. ప్రయాణం చేయడమే తరువాయి. శాంతంగా పడుకోవచ్చు. దీంట్లో కొంచెం వెనక్కి వాలిద్దులేండి. అదైతే వచ్చేసరికి ఒక 1200 1300 అట్లా చూపించింది అనమాట. మనం ఆడ పడుకుంటామండి. ఆడ బ్లాంకెట్ కూడా ఇస్తారు మనకి. ఇదిగోండి, కప్పుకునే దానికి ఒక బ్లాంకెట్. ప్రజెంట్ అవసరం లేదు ఇప్పుడే. ఇంకొకటి ఇది వాటర్ బాటిల్, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ కావాలంటే ఇంకా ఇస్తారు, ఉంటాయి అన్నమాట. క్యాబిన్లో ఉంటాయి డ్రైవర్ గారి దగ్గర. అదనమాట విషయం. ప్రయాణం అయితే కొనసాగిద్దామండి. ఇంత కష్టపడి నాగాయలంక అవనగడ్డ వచ్చి, అవనగడ్డ నుంచి రేపర్లు వచ్చి బస్సు ఎక్కితే ఈ బస్సు అంకులేమో అవనగడ్డ తీసుకొచ్చాడు మళ్ళీ. అంటే అవనగడ్డలో కూడా స్టాప్ ఉంది. అవునండి, అవనగడ్డ తీసుకొచ్చాడు. సంగతి ఇదిగోండి, అవనగడ్డలో మనకి ఉంటాయి కదా స్టాచ్యూస్. అదిగోండి, అది ఇక్కడ నుంచి ఇక విజయవాడ వెళ్తుందండి. చాలా స్టాపులు ఉన్నాయి ఆగేదానికి. విజయవాడతో లాస్ట్, ఇంకా అక్కడ తర్వాత ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్లోనే డ్రాపింగ్ పాయింట్స్ అనమాట, అక్కడ ఆపుతారు. వచ్చామండి దగ్గరికి. ఒక 1/2 గంట 20 నిమిషాలు. చల్లగా ఒకటే థ్యాంక్ యూ బ్రో. లేదు ఏం లేదు. వచ్చేసామండి ఓమని హాస్పిటల్స్ మెట్రో స్టేషన్. అదండి మనం ఎక్కువచ్చిన బస్సు. గంట ముందే తీసుకొచ్చాడు. 6 గంటలకు అన్నారు, 5 గంటలకే తీసుకొచ్చారు. ఈ గంట సేపు ఏం చేయాలి? సార్కి ఫోన్ చేస్తే ఎర్లీగా బయలుదేరదామంటే మాత్రం బయలుకి వెళ్ళిపోవచ్చు అనమాట. పెద్ద ఆయన వయసులో డ్రైవర్ గారు చూడండి, బాగా తీసుకొచ్చారు. రండి, మనం వచ్చిన బస్సు ఇదిగోండి, కుక్కట్పల్లి ఓమిని హాస్పిటల్ మెట్రో. పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఈ లెఫ్ట్కి ఇట్లా. నెల రోజుల క్రితం నేను పెట్టిన కార్ అండి ఇది. నెల రోజుల తర్వాత నేనే తీస్తున్నా మళ్ళీ. అవసరం లేదండి, ఇప్పుడు వద్దు. గేట్ తీయాలన్నా అంటున్నారు. గేట్ ఇప్పుడు వద్దు అన్నారు సార్ ఏమో. బయట ఇప్పుడు వద్దులేమ్మా, వెళ్ళేటప్పుడు తీద్దాం అన్నారు. హైదరాబాద్ అయినా హైదరాబాద్ అయినా కార్ క్లీన్ చేసుకోవడం మా బాధ్యత. రాగానే తడిగొడ్డ ఒకటి తీసుకున్నాను, కార్ మొత్తం క్లీన్ చేశానండి. తెల్లగా మెరిసిపోతుంది, ఎందుకంటే తెల్ల కారు కాబట్టి. అది కార్ ఎక్కాలి మళ్ళీ. లెట్స్ గో రైట్. కానీ ఇప్పుడు తెలియదు, టైం తెలియదు. అయ్యాం 9 గంటల 2 నిమిషాలు అయిందండి. టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయ్యాం.
అవ్వలేదు. వేరే చోటకు వచ్చామన్నమాట. అదే పిల్లగాళ్ళతో క్రికెట్ ఆడాను చూసారా లాస్ట్ టైం వచ్చినప్పుడు, అక్కడికి వచ్చా. విషయం ఏంటంటే సార్ వాళ్ళది ఒకటి ఎయిర్పోర్ట్లో బ్యాగ్ మిస్ అయిందంట, సూట్ కేసు. అది మామూలుగా ఏదైనా తక్కువ కాస్ట్ అయితే వదిలేసేవాళ్ళం అబ్బా, అది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, ఒక 60-70 వేల రూపాయలు పట్టు చీరలు అవి ఉన్నాయంట సార్ వాళ్ళవి. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి మిగిలిన సామాన్లు అదే సూట్ కేసులు సర్దుకుని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసేసి అయితే మేము వెళ్దామన్నారు. వాళ్ళ తర్వాత ఇంటికి పంపిస్తారంట, అది విషయం. ఇక్కడ నుంచి నేనున్న దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అయితే ఒక 40 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి బాపట్లకి ఇంకొక 320-330 ఉందన్నమాట. అదండి సంగతి, మన ప్రయాణం ఎయిర్పోర్ట్కి, అక్కడ నుంచి బాపట్లకి. అదండి విషయం. అట్లా అయితే మన ప్రయాణం కొనసాగబోతుంది అనమాట. ఎయిర్పోర్ట్ని బయట నుంచి పార్కింగ్ నుంచి అయినా చూపిస్తా నాకు వీలైనంత, అది సంగతి. ఎయిర్పోర్ట్లో నేను చాలా హ్యాపీగా ఉంది ఫ్లైట్ చూడలేకపోయినందుకు. ఒరే నాయనా,